ఇక డీటెయిల్స్ చూస్తే హనుమాన్ దీక్షలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్నాయి. నియమ నిష్టలతో కూడిన దీక్షలను ఆచరిస్తున్న భక్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా జరుపుతూ భక్తి భావాన్ని చాటుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని రామ్లీలా మైదాన్ హనుమాన్ ఆలయం నుండి శనివారం ఉదయం భారీ శోభాయాత్ర నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఉంచి ఊరేగింపు చేపట్టారు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి ప్రత్యేక పూజల అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. స్వయంగా భక్తులతో కలిసి వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీరామ హనుమాన్ నామస్మరణతో పట్టణ ప్రధాన వీధులు మారుమ్రోగాయి. హనుమాన్ దీక్షాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భజన బృందాల సభ్యులు ఆలపించిన భక్తి గీతాలు, ఆంజనేయ స్వామి నామస్మరణతో శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. పట్టణంలోని 21 హనుమాన్ ఆలయాల గుండా శోభాయాత్ర సాగగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. దారి పొడవునా భక్తులు పల్లకీని దర్శించుకుని పూజలు చేశారు. మాజీ మంత్రి జోగురామన్న సైతం యాత్రలో పాల్గొని భక్తిభావాన్ని చాటారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడు సైతం హనుమాన్ దీక్షలు భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్నాయని మఠాధిపతి తెలిపారు. దాదాపుగా 40 ఏండ్ల నుండి పురాతన ఆలయాల్లో దీక్షలు స్వీకరించడం విశేషమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ప్రశాంత జీవనాన్ని గడపాలని సూచించారు. ఆంజనేయ స్వామి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆదిలాబాద్ నగర వాసులందరికీ విజ్ఞప్తి, మన ఆదిలాబాద్ నగరంలోని హనుమాన్ దేవాలయాన్ని అన్నింటి దగ్గరికి పల్లకి సందర్భంగా శ్రీరామనామం అందరూ కూడా ఈరోజు తప్పకుండా సూర్యాస్తం లోపల రామకోటి అనవలసిందిగా లిఖితంగా ఇవ్వవలసిందిగా మనం అందరూ కూడా ఈరోజు సూర్యాస్తం వరకు రామకోటి మన ఆదిలాబాద్ నగరం నుంచి అంజన్న ప్రీతి ప్రార్థకై అంజన్న ఆశీర్వాదం కోసమై అందరము కలిసి ఆదిలాబాద్ నగరవాసులందరూ కలిసి తప్పకుండా రామనామాన్ని